ఆడి పంటలే పొంగి పొరలే పసిడి గని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మంచి మంచి ఊరించే వంటకాలని అలాగే చిటికలో చేసుకునే వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ టేస్టీ వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మీరు కోరుకుంటున్న రకరకాల వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ షెఫ్స్ తయారు చేసి చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారు చూద్దామా? ఓకే అండి. ఓకే రాజు గారు, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే మంజుల గారు మెయిల్ చేశారండి. అయితే మంజుల గారు పర్టికులర్ డిష్ అంటూ ఏం కోరుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు అంటే అస్సలు తినరట. అంటే ఎప్పుడైనా రొటీన్ గా పప్పు అంటే ఆకుకూరతో పప్పు గానీ ఇలా ఏదో ఒకటి కర్రీ గానీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోతుందంట. అండ్ దీన్ని ఫుల్ గా అవాయిడ్ చేస్తున్నారంట వాళ్ళ పిల్లలు అండ్ ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా. మరి ఆకుకూరలతో ఏదైనా టేస్ట్ డిష్ తయారు చేసి చూపించమని అడుగుతూ మెయిల్ చేశారండి. ఓకే అండి. సో అంటే అందరు ఈజీగా తినాలి అనుకుంటే రైస్ డిష్ చేద్దామండి. రైస్ అంటే ఆకుకూరలన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటాయండి? అవునండి. ఓకే, మనం మామూలుగా టొమాటో రైస్ అని కోకోనట్ రైస్ అని అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. మరి ఈ రైస్ ఏంటి? గ్రీన్ లీఫీ రైస్. గ్రీన్ లీఫీ రైస్, పేరు కూడా చాలా బాగుంది. ఓకే అండి, ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఒక హెల్దీ రైస్ తయారు చేసుకోబోతున్నాం, గ్రీన్ లీఫీ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ లీఫీ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర పావు కప్పు, తరిగిన చుక్కకూర పావు కప్పు, తరిగిన బచ్చలి కూర పావు కప్పు, పుదీనా ముద్ద అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. రాజు గారు, గ్రీన్ లీఫీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ముందుగా తాలింపు పెట్టేసుకుందాం. ఓకే. ఓకే అండి. నూనె, ఓకే. సో ముందుగా పోపు దినుసులు. ఓకే. సో ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి మనం. అవునండి. అంటే మెయిన్ గా ఇక్కడ పిల్లలు అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా అవాయిడ్ చేస్తున్నారని చెప్పారు కదా, స్పెషల్ గా మెన్షన్ చేశారు. మరి ఇది ఎలా ఉంటుందండి టేస్ట్ వైస్? ఇది ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఇక్కడ పుదీనా అండి, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఓకే. అలాగే పాలకూర బచ్చలి కూర, ఇది కొంచెం ఐరన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇది హెల్త్ కి మంచిది. అలాగే ఇక్కడ చుక్కకూర వాడుతాం, ఇది కొంచెం పులుపుగా ఉంటుంది. సో ఈ మొత్తం టోటల్ గా మనం మిక్స్ చేస్తున్నాం. అంటే మనం ఇంట్లో జనరల్ గా తోటకూర, పాలకూర, ఇంకా బచ్చలి కూర ఇవన్నీ కూడా విడివిడిగా మనం కుక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ కాకపోతే ఏంటంటే అన్ని రుచులు కూడా మిక్స్ అవుతున్నాయండి. 3 కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పుదీనా ఫ్లేవర్ కూడా యాడ్ చేయడం వల్ల సో టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా. అవునండి. సో ఇక్కడ ఎండుమిరపకాయలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి బంపుకోవాలండి. వెల్లుల్లి, అవును, తరిగిన వెల్లుల్లి. ఇది కాస్త వేగాలా అండి? అవునండి, కొద్దిగా వేగాలి. ఓకే, మరి ఈలోగా మేము చిట్కా చూసేమో. తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా. కొత్త చీపురు ఎక్కువ కాలం రావాలి అంటే ఉప్పు వేసి వేడి చేసిన నీటిలో చీపురి మొదళ్లను 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసి ఆరబెట్టిన తర్వాత యూజ్ చేయండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువ కాలం ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, వేగిపోయాయండి. సో ఇక్కడ ముందుగా తరిగిన పాలకూర, అంటే మనం పచ్చిదే యాడ్ చేస్తున్నామా ఇక్కడ? అవునండి. ఓకే. చుక్కకూర, బచ్చలి కూర అండి.
సో చూస్తుంటే ఇక్కడ వరకు అలా కూడా తినేసేయచ్చు మనం, తినేసేయచ్చండి. కర్రీ లాగా. అంటే రోటీలో కూడా ఇలా చేసుకోవచ్చు కదా, సింపుల్ గా చేసుకోవచ్చు, 3 మిక్స్ చేసుకొని. సో ఇక్కడ పుదీనా పేస్ట్ అండి, పుదీనా పేస్ట్. సో ఇక్కడ మనకి ఆకుగా కనిపించట్లేదు, చాలా మిక్స్ అయిపోయింది, మిక్స్ అయిపోతుంది కదా. సో ఇక్కడ దీంట్లో ఉప్పు, అంటే అన్నం వేసుకునే బిఫోర్ మనం ఉప్పు యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది కదా. అవునండి. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి, సో దీంట్లో అయితే మనం ముందుగా ఉడికించుకున్న అన్నం, సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో గ్రీన్ లీఫీ రైస్ అంటే ఇంకా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు కదా రాజు గారు. ప్రాసెస్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్. చాలా సింపుల్. తాలింపు పెట్టేసుకొని దాని తర్వాత మనం కావాల్సిన ఆకుకూరలన్నీ వేసేసుకొని ఇందులో ఇంకా పుదీనా పేస్ట్, రైస్ అంతే. సో సింపుల్. మేబీ ఆ ఆకుకూరల ఫీలింగ్ ఉండదేమో తినేటప్పుడు, ఎందుకంటే పుదీనా యాడ్ చేయడం వల్ల. సో అందులో మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. అవునండి. సో డిఫరెంట్ గా ఉంటుంది. సో కలర్ కూడా మంచి గ్రీన్ గా కనిపిస్తూ ఉంటే కూడా చాలా అట్రాక్ట్ అయిపోయి హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమేనా? ఎస్ అండి. సో కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ గా తీసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా రైతా అలా బాగుంటుందా? దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయాయండి, ఇంకా స్పెషల్ గా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలకు కూడా బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటుందండి. సపరేట్ గా కూర, రైస్ ఇలా కాకుండా అన్ని మిక్స్ చేసి ఆకుకూరలతో కదా, కొంచెం స్పెషల్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, గ్రీన్ లీఫీ రైస్ రెడీ. చూస్తున్నారు కదండి. సో చాలా సింపుల్ గా మనం గ్రీన్ లీఫీ రైస్ తయారు చేసుకున్నాం. మరి ఇది హెల్త్ కు చాలా మంచిది కాబట్టి మరి మీరు ట్రై చేయండి. గ్రీన్ లీఫీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. గ్రీన్ లీఫీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో తరిగిన పాలకూర, చుక్కకూర, బచ్చల కూర కూడా వేసి కొంచెం వేగాక పుదీనా ముద్ద వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే గ్రీన్ లీఫీ రైస్ రెడీ. గ్రీన్ లీఫీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా మంచి గ్రీన్ కలర్ లో కలర్ఫుల్ గా ఉందండి. ఎస్ అండి. రాజు గారు చాలా బాగుందండి. మెయిన్ గా ఆకుకూరలు తింటున్న ఫీలింగ్ అస్సలు లేదు. అవునండి. ఎందుకంటే ఇందులో వెల్లుల్లి అండ్ దాంతో పాటుగా పుదీనా ఫ్లేవర్. సో పుదీనా ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుందండి. అండ్ వెరీ టేస్టీ. సో కొంచెం ఘాటుగా అండ్ కమ్మగా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో గ్రీన్ లీఫీ రైస్ సో హెల్త్ కి ఎలా మంచిదో అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా: మడత పెట్టిన బట్టల్ని అల్మారాలో సర్దేటప్పుడు మూలల్లో నాప్థలిన్ బాల్స్ ని కూడా ఉంచండి. ఇలా చేస్తే ఫ్రెష్ గా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఒక